జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచంట నియోజకవర్గం. ఈరోజు మన ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రంగనాథరాజు గారి ఆదేశాలతో మరి ఈ నెల 4వ తారీఖున వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మండల జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మండల కన్వీనర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామ అధ్యక్షులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సంవత్సర కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా వెన్నుపోటు పొడిచారంటే ఆనాడు పిల్లనిచ్చిన మామనే మరి ఎన్టీ రామారావు గారిని ఏ రోజైతే మరి వెనక నుంచి పొడిచారో అదేవిధంగా కూడా ప్రజలను కూడా ఈరోజు మరి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారన్నది అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈరోజు జూన్ 1వ తారీఖు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే రేషన్ మరి ఇంటింటికి రేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు ఒక రోజు పని మానేసి వెళ్ళి తెచ్చుకునేలాగా అక్కడ 500 రూపాయలు విలువ చేసేదానికి 500 రూపాయలు కూలి పనికి వెళ్తే వచ్చి వ్యక్తి అక్కడ కూర్చుని తెచ్చే విధంగా ఈరోజు చేశారంటే మరి ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మనం మోసం చేసాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో మరి ఆంధ్రప్రదేశ్లో మనం పార్టీ ఓడిపోతే ముఖ్యంగా బాధపడేది మనం మోసం చేసేది మనకు కాదు, మన పార్టీ కాదు, అక్క చెల్లెమ్మలను ద్రోహం చేసినట్టు అవుతున్నారు. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలు నమ్మి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ప్రజలను ఎన్ని పోటు పొడిచారు, ఎన్ని హామీలు ఇచ్చారు అన్నది మీ అందరూ చూస్తున్నారు. దానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆదేశాల మేరకు మరి 4వ తారీఖున మన ఆచంట నియోజకవర్గంలో ఎన్నిపోటు దినోత్సవాన్ని మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు మరి ఒక సమరగీతం పాడేలాగా అందరూ పాల్గొని మరి ఆ రోజు అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.